హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. రోటి పచ్చడి బెండకాయతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈజీగా. బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, కొత్తిమీర, నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత రోల్లో బెండకాయ తప్ప మిగతా వెజిటేబుల్స్ అంతా వేసి ఈ విధంగా కచాపచాగా దంచుకోవాలి. తర్వాత ఈ విధంగా నలిగిన తర్వాత బెండకాయలు కూడా వేసుకొని ఇది కూడా కచాపచాగా, రోటి పచ్చడి కాబట్టి కొంచెం కచాపచాగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం అంత జిగురుగా కూడా ఏమీ ఉండదు బెండకాయ. తర్వాత మామూలుగా తాలింపు ఇవ్వడమే. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాత చట్నీ వేసుకొని కొద్దిగా పచ్చెరగడ్డలు కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.